కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త పరిచారము ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వాటిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, చదివినటువంటి లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క లేఖన భాగమును ప్రభువా నాయన మీరు దీవించి ఆశీర్వదించడం వలన కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ ఆహారం అందుతూ ఉంది. అది బలాన్ని చేకూరుస్తూ ఉంది, తృప్తిని దయచేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మీరు అందించి ఆ వాక్యము ద్వారా మేము నాయన యేసయ్య ప్రభువా వెలుగునొద్దకు చేర్చబడుటకు, బలము పొందుకున్నటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ అంధకార సమన్వయం చీకటి శక్తులను యేసు నామంలో బంధించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి, మార్కు, యోహాను, లూకా, యోహాను మొత్తం 4 సువార్తల్లో కూడా ఈ యొక్క వాక్య భాగం మనకు తారసపడుతుంది. మరి ఈ యొక్క 4 సువార్తలలో మొదటి 2 సువార్తలలో ఆమెకు పేరు లేదు. ఒక స్త్రీ అని, పాపాత్మురాలైన స్త్రీ అని ఆ తర్వాత ఆ విధంగా చెప్పబడింది. ఈ యొక్క యోహాను సువార్తలో మాత్రమే మరియా అనేటువంటి పేరు చెప్పబడింది. మరి ఈ మరియా ఎవరు అంటే మనం 11వ అధ్యాయము 2వ వచనంలో చూడగలుగుతాం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. కాబట్టి అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆ యోహాను రాసినటువంటి యొక్క సువార్తలో మరి మరియా మిక్కిలి వేలగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఈ యొక్క సాయంకాలం వేళ మనము రెండు విషయాలను మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ సాయంకాలం వేళ మనము 2 ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకుని పోతా ఉన్నాం. ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయం, దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయం. రెండవది ఏంటి అంటే దేవుని నామాన్ని ఆరాధించినటువంటి హృదయం. 2 రకాలైనటువంటి మరి ఆ మనస్సులను మనము ఈ సాయంకాలం వేళ చూడబోతా ఉన్నాం. అవి ఏంటి అంటే, ఒక వ్యక్తి మరియా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. రెండో వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. రెండో వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇక్కడ ఈ యొక్క మనం చదివిన భాగంలో 2 విభిన్నమైనటువంటి మరి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక దృశ్యంలో మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిలో ఉన్నవారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. అప్పుడు ఏం జరిగింది? ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది మరియా చేసినటువంటి పని. తర్వాత రెండో వ్యక్తి
ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కారియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనేను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడెవరు? వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒకళ్ళేమో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా, ఇంకొకళ్ళేమో దేవుని ఆరాధించటానికి మనసు లేని వారిగా మనకి కనిపించేటువంటి 2 సాదృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 సాదృశ్యాల వెనుక మనం కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. ఒకటి ఏంటి అంటే హృదయం. ఏంటి చెప్పండి? హృదయం. మొదట ఒక హృదయాన్ని మనము గమనిద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచన భాగాన్ని చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచన భాగం. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. కాబట్టి ఈమెలో ఉండేటువంటి హృదయం, ఈ మరియ యొక్క హృదయాన్ని మనం చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంట? యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి మరియ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దృష్టిలో, లేకపోతే ప్రభువారు అనగానే మరియకి ఏం కనిపిస్తుంది? మరియకి ఏం కనిపిస్తుంది అంటే ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన బోధ వినాలి అనేటువంటిది మరి కనిపిస్తా ఉంది. కాబట్టి మరియ ఏం చేస్తుంది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుంది. మనం గమనించినటువంటి ఈ సన్నివేశాల్లో మరియ యేసు ప్రభు వారి దగ్గర ఎక్కడ కూర్చుందంటే పక్కన కూర్చోట్లా. ఎక్కడ కూర్చుంటుంది? పాదాల దగ్గర. అంటే తన స్థితి ఏంటో తను అర్థం చేసుకుంటుంది అన్నమాట. ఈ 4 చోట్ల 4 సువార్తల్లో మనం గమనించినప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని, ఆ తర్వాత మరి ఒక ఆయన అయితే ఏకంగా ఈమె ఎలాంటిదో ప్రభు కనుక తెలుసుంటే ఇక్కడికి రాణిస్తాడా, ఆమెను తాకనిస్తాడా అని అట్లా అనుకున్నాడు. కాబట్టి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనే విషయాన్ని మనుషులు అనుకోవటం కాదు, తనే స్వయంగా తను అనుకుంది, తను అర్థం చేసుకుంది. నేను ప్రభు పక్కన కూర్చోనేదాన్ని కాదు, నేను ప్రభు దగ్గర ఎక్కడ కూర్చోవాలి? నా యొక్క స్థానం ఎక్కడ? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలి? ఆయన యొక్క బోధ వినుచుండెను. ఆయన బోధ వినాలి. ఇది మనకి మరి మరియ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. 12:3 చూడండి. యోహాను సువార్త 12:3లో ఏముంది? అప్పుడు మరియ మిక్కిలి మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. కాబట్టి పాదము దగ్గర కూర్చుంది, ఆ పాదాలను ముద్దాడి ఆ పాదాలకు అత్తరును పూసి తన తల వెంట్రుకలతో తుడిచేటువంటి యొక్క ఆరాధన. దీన్ని నేను ఏమంటున్నానంటే దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటి విధానంలో ఇదొక విధానం అన్నమాట. ఆయనను ఆరాధించినటువంటి స్థితి, ఆయనను ప్రేమించినటువంటి స్థితి, ఆయనను గౌరవించినటువంటి స్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క మరియను గురించినటువంటి విషయాలు మనము ఈ విధంగా చూస్తా ఉన్నాం. హృదయం, మరి మరియ యొక్క హృదయం ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఇస్కారియోతు యూదా యొక్క హృదయాన్ని కూడా మనము చూద్దాం. ఇస్కారియోతు యూదా యొక్క హృదయం, తన యొక్క హృదయం ఎలా ఉంది ప్రభు దృష్టిలో అనేటువంటిది కూడా మనము చూద్దాం. 12:6 చూడండి. మరి యూదా ఇస్కరియోతు యొక్క మనస్సు ఏంటి? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. అత్తరుని చూడగానే యూదా ఇస్కరియోతు మనసులో దానికి ఎంత వెల పలికిద్దో కూడా లెక్క కట్టేశాడు. అర్థమైందా? చూడగానే వామో ఇంత దీన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఇదేంటి అన్నట్టుగా ఎస్టిమేషన్ వేసేసాడు అనమాట.
కొంతమందిని మనం గమనించినప్పుడు ఇలా మనకు అనిపిస్తూ ఉంటారు, అమ్మో ఏందండి అంతది పాస్టర్ గారికి ఇచ్చారు, ఏందండి ఆయన ఏం చేసుకుంటాడండి ఇది. ఇలాంటి ఆలోచనలు చాలామంది కలిగి ఉంటారు. కానీ తనకు తెలుసు తనలో జరిగినటువంటి మార్పు ఏంటి, తన జీవితం ఎలా మార్చబడింది అనే విషయం మరియకు తెలుసు గనక ఆ అత్తర్ అనేటువంటిది మోస్ట్ వాల్యూడ్ మరి పెర్ఫ్యూమ్ కాబట్టి అంత విలువైనటువంటి ఆ యొక్క అత్తర్ అనేటువంటి దాన్ని ఆమె ఏం చేసిందంటే ప్రభువుకి వినియోగించింది, ప్రభు పాదాలు కడగటానికి వినియోగించినటువంటి స్థితి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యూదా ఇస్కరియోతు యొక్క హృదయాన్ని మనం గమనించినప్పుడు లెక్క కట్టేశాడు. ఫస్ట్ చూడగానే ఏం చేశాడు, లెక్క కట్టేశాడు. తర్వాత మత్తయి సువార్త 24:14-16 వచనాల్లో ఏముంటుందంటే, ప్రభువును అప్పగించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతాడు. ప్రభువును అప్పగించడానికి ఎంతకు అడిగాడండి? 30 వెండి నాణ్యాలతోటి 30 నాణ్యాలు ఇస్తే నేను ప్రభువును మీకు అప్పగిస్తానని చెప్పేసి మరి అక్కడ చెప్పాడు అనమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ప్రభువు దృష్టిలో ఇస్కారియోతు యూదా దృష్టిలో ప్రభు ఎలా కనిపిస్తున్నాడంటే, తన ధనార్జన కోసం వినియోగించుకోవటానికి ఉపయోగించుకునేటువంటి ఒక వ్యక్తిగానే చూస్తున్నాడు. ప్రభుతోటి ఉంటే ప్రభు దగ్గరికి చాలా మంది వస్తారు కనుక వచ్చినటువంటి వాళ్ళు ప్రభు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని బట్టి కావచ్చు, ఆయన మాటను బట్టి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కృతజ్ఞత కానుకలు అనేటువంటి ప్రభు పరిచర్య కోసం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రభు పరిచర్య కోసం ఇవ్వబడినటువంటి కానుకలను ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను దొంగిలిస్తా ఉన్నాడు. ఆ అత్తరు బుడ్డి గనక సేరున్నర ఉన్నటువంటి అత్తరును అమ్మితే దాదాపు 300 దేనారాల కంటే ఎక్కువే డబ్బులు వస్తాయి. కాబట్టి దాంట్లో అతను కూడా కొంత సొమ్ము లాక్కునేటువంటి వాడిగా ఉంటాడనమాట. కాబట్టి ప్రభు కోసం అర్పించేటువంటి విషయాలను, ప్రభు కోసం ఆరాధిస్తూ, ప్రభుని కొనియాడుతూ, ప్రభు కోసం అత్తరు బుడ్డి పగులుగొట్టి ఆ విలువైనటువంటి అత్తరును ప్రభుకి పూసేటువంటి క్రమంలో యూదా ఇస్కరియోతు ఏం ఆలోచిస్తున్నాడంటే, అది డబ్బుతోటి పోల్చినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ డబ్బుతోటి కలిపినటువంటి స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి హృదయము, యూదా ఇస్కరియోతు యొక్క హృదయము ప్రభు యొక్క దృష్టిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వినాలి అనేటువంటిది ఏమో కానీ, నాకు తెలిసి డబ్బు మీద ఇంత వ్యామోహం ఉన్నటువంటి వాడు ప్రభు మాటలు విని హృదయాన్ని మార్చుకోవాలని అయితే మాత్రం అనుకోడని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి సంబంధం అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 12:7 మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12:7 క్రీస్తు ప్రభు వారితోటి మరి మరియకున్నటువంటి సంబంధం, లేకపోతే మరియ క్రీస్తు ప్రభు వారికి చేసినటువంటి కార్యాన్ని బట్టి తన యొక్క స్థితిలో, తన యొక్క హృదయంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలలో భాగమైనటువంటి ఒక విషయాన్ని తను చేసినట్టుగా ప్రభువు చూస్తా ఉన్నాడు. రా 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 నా కాళ్ళకు నువ్వు అతను బీరా రా అనలా ప్రభు అన్నాడా? నేను మీ ఇంటికి వస్తాను, ఏమిస్తావు నువ్వు? నేను మీ ఇంటికి వస్తే భోజనం పెడతావా? భోజనం ఒకటేనా? చాలా సత్కరించవా? నన్ను మీడియాని పిలిచి న్యూస్ పేపర్లో వచ్చేటట్టుగా చేయవా? ఇవన్నీ చేయవా అని అంటాడా ప్రభు? అన్నాడా? అవన్నీ ఏమనలేదు. అవన్నీ అనేటువంటి వాడు కాదు. అవన్నీ అలాంటి ఎక్స్ట్రా విషయాలు ప్రభువుకి అనవసరం. ఒకనొకసారి మరి యోహాను సువార్తలోనే మనం గమనించినప్పుడు వాళ్ళందరూ ప్రభువుని తీసుకెళ్ళి, అంటే దావీదు పేరిట వచ్చినటువంటి రాజునకు జయము అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇంకా ప్రభువుని రాజుని చేయాలని చెప్పేసి ఒక కిరీటం తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టబోయారు. అయితే ప్రభు వారు ఏం చేశాడంటే చిన్నగా అక్కడి నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 12:7 ప్రభు వారు చెప్తున్నాడు, ఆమె నాకు పూసినటువంటి అత్తరు, ఆమె తన యొక్క తల వెంట్రుకలతో నా యొక్క పాదాలు తుడిచినటువంటి విషయాలు ఈ దేని నిమిత్తం తను చేసిందంటే, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. నన్ను పాతి పెట్టేటువంటి దినమునకు, ప్రభువుని పాతి పెట్టాలి అంటే ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేసేటువంటి క్రమంలో ఆయన యొక్క దేహాన్ని శుద్ధీకరించి
మరి సిద్ధపరిచి ఆయనను సమాధిలో ఉంచాలి అన్నప్పుడు సుగంధ ద్రవ్యాలు పూయాలి కదా. ఆ సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి దానికి చిహ్నంగా, ఒక గుర్తుగా మరి ముందుగానే ఆమె ఈ యొక్క కార్యాన్ని చేసింది అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అది ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి అది హృదయము విశ్వాసులైనటువంటి వారికి, ప్రాముఖ్యంగా క్రీస్తుని ఆరాధించేటువంటి వారికి, హృదయ శుద్ధి నొందినటువంటి వారికి, పాప క్షమాపణ నొందినటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ప్రభువుకి నేను ఎలాంటి విలువను ప్రభువుకి ఇస్తున్నాను, ఆయన నా కొరకు నా పాపాలు క్షమించినందుకు, నన్ను నిర్దోషిగా చేసినందుకు, నా పాపాల నుంచి నన్ను విడిపించినందుకు నేను ఏమిచ్చి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకొనగలుగుతాను. కాబట్టి నేను నా జీవితంలో నేను గొప్పగా ఊహించింది, నాకు మంచి పేరు తెచ్చేది, నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటిది ఏంటి అంటే ఈ యొక్క అత్తరు భరణి. విస్తారం బగు వ్యాపకములచి నాన్న పాట ఒకటి రాశారు, మరి అది గుర్తులేదు నాకు. ఆ తర్వాత నా జీవితమును సరిదిద్దితివి, నా జీవితమును నిన్ను సేవించగా నా ప్రభువా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా. ఆ ఉద్దేశం మనకు బయట కనిపిస్తా ఉంది. ఆ మరియా చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని ఎంతగా స్తుతించిందో, ఎంతగా కొనియాడిందో, హృదయంలో నిజంగా కార్యం జరిగినటువంటి వాళ్ళు, హృదయంలో నిజంగా పాపక్షమాపణ నొందినటువంటి వారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి ఆ ధన్యతను తను పొందుకుంది కనుక దేవుణ్ణి గొప్పగా ఆరాధించింది, దేవుని గొప్పగా స్తుతించింది. దేవుని గొప్పగా స్తుతించడం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంది అనమాట. తను గొప్పగా స్తుతించడానికి ఏం చేసింది? తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుని, విలువైనటువంటి దాన్ని ప్రభువుకి సమర్పించినటువంటి స్థితి మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనించినప్పుడు అదే విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. అయితే మరి యూదా ఇస్కరియోతు ఏం చేశాడు ఈ విషయాల ప్రకారం? లూకాసు సువార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 48వ వచన భాగం చూడండి. ఏముందమ్మా అక్కడ? యేసు యూదా ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేసిందండి? అక్కడ స్త్రీ ఏం చేసింది? తన యొక్క పాదాలు ముద్దు పెట్టుకొని తన తల వెంట్రుకలతోటి ఆయన యొక్క పాదాలు తులుస్తా ఉంది. ఇక్కడ కూడా ముద్దు పెట్టుకున్నాడు యూదా ఇస్కరియోతు. కానీ ఎలా పెట్టుకున్నాడండి ఇక్కడ ముద్దు? యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? డబ్బు కోసం ఏమైనా చేసేటట్టుగా ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ఏం చేస్తున్నాడు? డబ్బు కోసం ఎంత నీచానికైనటువంటి దిగజారేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రభువుని వాళ్ళు పట్టుకొని సిలువ వేస్తారు, సిలువ వేసి ఆయన చంపుతారనే విషయం యూదా ఇస్కరియోతుకు తెలియదు అనుకుంటా. ఆ తర్వాత ప్రభువుని వాళ్ళు పట్టుకున్న తర్వాత, నేను నిరపరాధి యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, నేను నిరపరాధిని మీకు అప్పగించాను అనేటువంటి బోరును విలపిస్తూ ఆ యొక్క మరి వెండి నాణ్యాలన్నీ దేవాలయంలో పడవేశాడు. కానీ అప్పటికేం సుఖం? కాబట్టి డబ్బుతోటే అన్ని చేయొచ్చు అనే ఆలోచన కలిగినటువంటి వాడు ఈ యొక్క యూదా ఇస్కరియోతుగా మనకి కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము గమనిస్తా ఉన్నాం. చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాము. రెండు విషయాలు చూసాం. ఒకటి హృదయం చూసాము, రెండోది ఏం చూసామమ్మా? చెప్పండి. రెండోది ఏం చూసాం? ఆయనతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చూసాం. మరియకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం, ఆ తర్వాత యూదా ఇస్కరియోతుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మూడవ విషయాన్ని కూడా మనం చూద్దాం. అదేంటంటే మార్కు సువార్తలో ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచన భాగం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చూస్తే, యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి
ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. కాబట్టి ఇక్కడ మనం 3వ వచనంలోనే ఏం చూస్తా ఉన్నామంటే, ఆయన ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి విషయాన్ని ప్రభు కోసం పోసింది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిక్కిలి విలువ కలిగినటువంటి విషయాన్ని ప్రభు కోసం సమర్పించినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఏ ఏ విషయాలు ప్రభు కోసం సమర్పించబడినటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎలాంటి విషయాలు మరి మరియా కలిగి ఉంది అంటే, విలువైనటువంటి విషయాలు ప్రభువుకు సమర్పించేటువంటి స్థితిలో ఉంది. మరి యూదా ఇస్కరియోతు ఎలా ఉన్నాడండి? డబ్బులు దొంగిలించేటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. 12:6 మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 12:6 ఇదే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క దృష్టిలో మన యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దృష్టిలో మనం ఏమై ఉన్నాము అనే విషయాలు అర్థం చేసుకోవాలి. మరి మరియా ఇంట్లో ప్రభు వారు ఉన్నారా? మరియా, మార్తా, లాజరు అనేటువంటి వారి యొక్క బేతనీయలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభువారు ఆయన యొక్క సేవా పరిచర్యకి వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. మరి ప్రభువారు అక్కడ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎవరు ఉంటారు? ఆయన శిష్యులు కూడా ఉంటారు. ఆయన శిష్యులు ఉంటే ఇంకా ఎవరు ఉంటారు? ఈ యూదా ఇస్కరియోతు కూడా ప్రభు దగ్గర ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటే ఎప్పుడో ప్రభు ఒక్కసారి మరియ వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి స్థితే కాదు, లేకపోతే ప్రభు వారి దగ్గర ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గర ఉండేటువంటి వాడు కాదు. కాబట్టి తరచుగా ప్రభుతోటి సమయం గడిపేటువంటి వారిలో మనం ఇద్దరిని కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క సువార్త ప్రకటించటం కొరకు మరి ఏ ఏ విషయాలను ప్రధానంగా తీసుకున్నారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆ విషయాలన్నీ మనకి అర్థమవుతా ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఈ వచనం కూడా చదువుదాం. చూడండి, మార్కు సువార్త 14:9 వచనాన్ని మనం చూస్తే, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆమె చేసినటువంటి పనిని అదొక లెగసీ లాగా అనమాట. ఎప్పుడో ఒకసారి జరిగినటువంటి విషయాన్ని అంతటితోటి చూసి మర్చిపోయేటువంటి వాళ్ళగా కాకుండా సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో, సువార్త విషయంలో ఒక భాగం అది ఏంటిది? ప్రభువుకి మరి అత్తరు పూసినటువంటి విషయం అనేటటువంటిది సువార్తలో ఒక భాగంగా చెప్పబడుతూ ఉంది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. ఆమె చేసినది. కాబట్టి ఆ తర్వాత రోజుల్లో కానీ అప్పుడైనా కానీ మరి సర్వలోకంలో సువార్త ప్రకటించేటువంటి క్రమంలో మరియ గురించినటువంటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది అని చెప్పాడనమాట. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడో చూద్దాం. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పడవేసి పోయి ఉరిపెట్టుకొనెను. కాబట్టి ఇక్కడ 2 తేడాలు మనం గమనిస్తా ఉన్నాం. మరియ గురించి అయితే ఏం తేడా గమనిస్తున్నాం? మరియ గురించి ఏం జరుగుతుంది? సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ మరియ చేసినటువంటి పనులన్నీ కూడా ప్రశంసింపబడతాయి. మరి సర్వలోకంలో ఎక్కడైనా కానీ యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతామండి? యూదా ఇస్కరియోతు గురించి ప్రభువుని అప్పగించి పోయి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకొని చనిపోవటం అనేటువంటిది మంచా చెడా? చెడు, భయంకరమైనటువంటి చెడు. నీ ప్రాణాన్ని నీ చేతులారా నువ్వే తీసుకున్నావంటే ఎంత భయంకరమైన విషయం. కాబట్టి యూదా ఇస్కరియోతు గురించినటువంటి విషయాలు మనం ఎక్కడ కావాలని ప్రస్తావించాం.
ఎక్కడ కూడా ఇదిగోండి యూదా ఇస్కరియోతు ఇలా చేశాడు అలా చేశాడని మనం ఎక్కడ చెప్పం. ఇంకా మనం కనుక ఆలోచిస్తే క్రీస్తు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో ఎక్కడెక్కడైనా కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్లు ప్రస్తావింపబడుతూ వస్తే ఏదో ఒకసారి చెప్పండి. మా ప్రాముఖ్యంగా ఏ శిష్యుల పేర్లు ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి? పేతురు, యోహాను, తోమా, ఫిలిప్పు, ఆంద్రేయ, వీళ్ళే, బర్తలోమయి ఇంకా వీళ్ళే అనమాట. మరి మిగిలిన వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు, ఇక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు, ప్రభు అక్కడ దెయ్యాన్ని వదలగొట్టినప్పుడు, ఇక్కడ ఇది చేసినప్పుడు, అది చేసినప్పుడు అన్నటువంటి విషయాలు ఎక్కడైనా కానీ యూదా ఇస్కరియోతు అనేటువంటి మాట వస్తుందా? ఎక్కడ రాదు. ఎందుకని? అతను ప్రభుతోటి ఉన్నా కానీ తన యొక్క మనసు ప్రభుతోటి లేదు. ఒక రకంగా గెహజీ టైప్ అనమాట, గెహజీ టైప్. కాబట్టి ఇక్కడ ప్రభుతోటే ఉన్నాడు, ప్రభు పరిచర్యలోనే తిరుగుతూ ఉన్నాడు, ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నాడు యూదా ఇస్కరియోతు. కానీ ప్రభుతోటి మనస్సు కలిసినటువంటి వాడు కాదు. ఇక్కడ మనం మరియను చూసినప్పుడు మరియ ప్రభు మనస్సు ఎరిగినటువంటిది, ప్రభు చేసే కార్యాలు తెలుసుకున్నటువంటిది. ప్రభు ఎంత గొప్ప కార్యాన్ని చేయగలడు, చనిపోయినటువంటి వాళ్ళని సహితం ఆయన లేపగలడు. తన సహోదరుడైనటువంటి లాజరు విషయంలో తాను అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి విషయాలు తెలుసుకుంది. కాబట్టి ఒక ప్రాణం పోయి సమాధి చేయబడినటువంటి వ్యక్తే మరలా ప్రాణం పోసుకొని లెగిచి మరి పునరుద్ధానం చెందినటువంటి వానిగాను, పునరుద్ధానం కంటే కూడా తిరిగి మరి బతికినటువంటి వానిగాను మనము చూస్తూ ఉన్నామే. పిల్లరా గమనించండి, అలాంటిది మరియ పొందుకున్నటువంటి విశ్వాసం. ఇదే విశ్వాసాన్ని మార్త కూడా చూసింది, కానీ మరియ చేసినంతగా. మరియ యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను వినేటువంటి స్థితి మనము అంతగా మార్తలో చూడలేదు, కానీ మరియలో ఆ రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదివినటువంటి విషయాలన్నింటినీ ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకుందాం. చూడండి, మొదటిది హృదయం ఎలా ఉంది? దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయంగాను, ఆయనను ప్రేమించేటువంటి హృదయంగాను, ఆయన ఎదుట దీన మనస్సు కలిగినటువంటి హృదయంగాను మనం మరియను చూస్తూ ఉన్నాం. మరి యూదా ఇస్కరియోతును ఎలా చూస్తూ ఉన్నామండి? మరి ఈ యొక్క అత్తరెందుకు అమ్మి, ఇంత డబ్బు కమ్మి మరి ఇవ్వకూడదు అనేటువంటి ఒక డబ్బు మనిషిలాగా, కేవలం డబ్బును మాత్రమే ప్రేమించేటువంటి వానిగాను మనం చూస్తూ ఉన్నాం. ప్రభుతోటి ఉన్నటువంటి బంధం అనేటువంటిది, రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు మరియా ఏం చేసిందంటే ప్రభువుని ఘనపరిచింది, ఆయనను ఆరాధించింది, ఆయనను గొప్పగా మాట్లాడింది. కాబట్టి అది హృదయంలో నుంచి ప్రభువుని గురించి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అన్నమాట. ఇదే విషయాన్ని మనం యూదా ఇస్కరియోతులో చూస్తే మనం ఏం చూస్తున్నామండి? ఆయన మరి ప్రభువుని మరి తృణీకరించినటువంటి వానిగాను, ప్రభువుని అప్పగించినటువంటి వానిగాను, కేవలం డబ్బు కోసం మాత్రమే ప్రభువుని ఎప్పుడూ తన యొక్క ఆయన వెంట తిరిగినటువంటి వానిగాను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఎలాంటి విషయాలు, ఎలాంటి పరిస్థితులు మరి ఇరువురు కలిగి ఉన్నారు అనే మాటలు మనం చూస్తే తనకున్నటువంటి గొప్ప విషయాన్ని ప్రభు కోసం మరి అర్పించినటువంటి వానిగా మరియను చూస్తూ ఉంటే, తన దగ్గర నుంచి డబ్బుని ఎలాగైనా లాక్కోవాలి అనేటువంటి విషయంలో యూదా ఇస్కరియోతుని మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము ఎలాంటి లెగసీని లేదంటే ఎలాంటి మరి సాక్ష్యాన్ని లేకపోతే ఎలాంటి విషయాన్ని వాళ్ళు పొందుకున్నారు అంటే, సర్వలోకంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లా మరియ గురించి చెప్పబడుతుంది. మరి యూదా ఇస్కరియోతు గురించి చెప్పబడవలసి వస్తే అది ఎంతో ఘోరమైనటువంటి స్థితిగా మనము చెప్పగలుగుతాం. ప్రియులారా, మరి ఆమె దీవించబడింది, మరియా ధన్యతను పొందుకుంది, ధన్యురాలయ్యింది, తన యొక్క పాప క్షమాపణ నొందినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆమె యొక్క ప్రేమను, ప్రభు ఎడల తను చేసినటువంటి త్యాగాన్ని, తనకున్నటువంటి విలువైనటువంటి విషయాన్ని మరి ప్రభు కోసం
మరి సమర్పించినటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. అదే మనము దీవించబడినటువంటి వానిగా మరియను చూస్తూ ఉన్నాము. శపించబడినటువంటి వానిగా మనము యూదా ఇస్కరియోతును చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఈ రెండు విషయాల్లో మన యొక్క హృదయం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మనం ఎలా ఉన్నాము దేవుని యొక్క దృష్టిలో అనే విషయాన్ని మనం గమనిస్తే మనకేం అర్థమవుతా ఉంది? దేవుణ్ణి ఆరాధించటం, దేవుని నామాన్ని స్తుతించడం అనేటువంటిది మాటలతో కాదు కానీ క్రియలతోటి మనం ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించటం, స్తుతించడం, కీర్తించడం అంటే కేవలం మాటలు కాదండి, మాటలు కాదు. ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అంటే మాటే అది. ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తున్నానైనా అంటే అది కేవలం మాటే. కానీ క్రియ ఏది? క్రియ. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు క్రియలు కలిగినటువంటి ఆరాధనగా మనం ఆరాధించాలి. మనం ఎవరినైనా బాగా ఇష్టపడుతున్నామంటే, ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నామంటే వాళ్ళకు మనం ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉంటాం. వాళ్ళు మనకు కనిపించినప్పుడల్లా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళని మనం ఎంతగానో గొప్పగా మాట్లాడతాం వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళ గురించి మన హృదయంలో ఏముంది? ప్రేమ అనేటువంటిది ఉంది. వాళ్ళు ఎవరైనప్పటికీ, కొన్నిసార్లు మన పిల్లలే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, మన బోధకులే కావచ్చు, సమాజంలో మీరు బాగా ఇష్టపడిన వ్యక్తే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు కనిపిస్తే అలా చేస్తాం. నాకు నచ్చిన కొంతమంది బోధకులు ఉన్నారు. వాళ్ళు నాకు ఎక్కడన్నా దారిలో కనిపించినా నేను వెంటనే దగ్గరలో ఉన్న కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ కొనుక్కొచ్చి వాళ్ళు ఎదురుగా ఓపెన్ చేసి వాళ్ళకి ఇస్తా. నువ్వెందుకు మిత్ర ఇలా చేయటం అంటే, మీరు తాగండి అన్నా, ఎండలో ఉన్నారు అని వాళ్ళకి ఇస్తా. అలా నేను ఎందుకు చేస్తాను? వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి. వాళ్ళంటే నాకు ఎందుకు ఇష్టం? వాళ్ళ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను కాబట్టి. ప్రియులారా, మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో, ఎవరినైతే మనం కోరుకుంటామో వాళ్ళకు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామండి? బహుమతులు అనేటువంటి ఇస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మరియా తన యొక్క జీవితంలో జరిగినటువంటి కార్యము ఎంతో ఉన్నతమైనటువంటిది. లోకం ఏమంటుంది మరియను? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటుంది. లోకం మరియను ఏమంటుంది? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటుంది. మరి ప్రభు ఏమంటున్నాడు? ఒక వచనం కూడా చదువుదాం చూడండి. ఇక్కడ మనం మార్కు సువార్తలో నుంచి మనం గమనిస్తే ఆ వాక్యం మనకు కనిపిస్తుంది. 14వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇదే సన్నివేశం మనకి కనిపిస్తుంది. 36వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆ ఊరిలో చదవమా? 37వ వచనం. పరిసయ్యుని ఇంట తెలుసుకుని చాలు. సో ఇక్కడ ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అనేది లోకం చెప్పేటువంటి మాట. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెడితే ప్రభు వారు ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. ఏ మాటతో పలుకుతున్నాడు? అమ్మా అని మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమందితో వ్యభిచారం చేసావు, నువ్వు చేస్తున్న పాపం అని తెలీదా అన్నట్టు మాట్లాడా? కాబట్టి ప్రభువారు మాట్లాడేటువంటి తీరులో, ప్రభువారి యొక్క చూపులో, ప్రభువారి యొక్క కనుసైగలో పరిశుద్ధత మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ స్త్రీ గమనించింది, గ్రహించింది. నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఓన్లీ ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ప్రభువు మాత్రమే నాకు ఈ యొక్క పరిశుద్ధతను, నా పాపాలు క్షమించగలిగింది ఒక ప్రభువే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఆయన అభిషక్తుడు. మెస్సయ్య అంటే ఏంటి? అభిషక్తుడు అని అర్థం. కాబట్టి అభిషక్తుడు అనేటువంటి దానికి ఇంగ్లీష్లో ఏముందంటే అనాయింటెడ్ వన్ అని ఉంది. ఏంటిది? అనాయింటెడ్ వన్. సో అనాయింటెడ్ వన్ అనేటువంటి మాటలో, అభిషక్తుడు అనేటువంటి మాటలో మరి ఆ స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరుతోటి ఆయన ఏం చేసింది? మరి ఆయన యొక్క పాదాలకు పోసి తన యొక్క తల వెంట్రుకలతో తుడిచినటువంటి విషయం ఏం తెలియజేస్తుందంటే, ఆమె తనను అభిషేకించింది. ఆమె తనను అభిషేకించింది అనేది కరెక్ట్ కాదు, ఆ వర్డ్ కరెక్ట్ కాదు. కానీ అక్కడ
ఆ మరణం అనేటువంటిది, ప్రభు వారి యొక్క మరణాన్ని గురించినటువంటి విషయాన్ని ఆ స్త్రీ జ్ఞాపకం తీసుకొచ్చింది అనమాట. ప్రభువారు కూడా ఆ స్త్రీ అలా పూసిన తర్వాత ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆమె ఎందుకు చేసింది ఇలాగా, నా యొక్క మరణము నిమిత్తము నా శరీరము మరి సమాధిలో పెట్టబడటానికి ముందుగా చేసేటువంటి కార్యక్రమము, ఆ విషయాన్ని తను చేసినటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనల్ని మనము ఈ యొక్క సమయంలో ఒకసారి మనం ఆలోచిస్తే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ మనకు 44వ వచనంలో మనం చూద్దాం. చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 44వ వచనంలో చూస్తా ఉన్నాం. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, వాళ్ళకి కొన్ని కస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి చెప్పండి? కస్టమ్స్ అంటే ఆచారాలు. ఏంటి ఆచారాలు? ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకి ఏం చేయాలా? కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కడుక్కోండి అని చెప్పేసి అడగాల. ఈమె నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఎప్పుడన్నా మీ తల వెంట్రుకలతో ఏదన్నా ఒకటి తుడిచారా? ఏమా, ఎప్పుడన్నా మీ తల వెంట్రుకలను ఎప్పదీసి తల వెంట్రుకలతోటి ఏదన్నా ఒక తుడవటానికి ఉపయోగించారా? అది ఎప్పుడు జరగదు. అసలు వెంట్రుకలు ఈ రోజుల్లో మొలవటమే అంత కష్టంగా ఉంటే ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి దేన్ని పెడితే దాన్ని తుడవటానికి అనుకుంటున్నారా వెంట్రుకలు అని చెప్పేసి చాలా మంది బాధపడతారు. వెంట్రుకల్ని కాపాడుకోవటానికి ఎన్నో శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది? తన తల వెంట్రుకలను లెక్క చేయలేదు. తన మరి తల వెంట్రుకలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. నేను మీకు అన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్పట్లేదు. కాబట్టి మరి ఆ స్త్రీ, ఈ లోకంలో ఆ స్త్రీని గురించి అందరు ఏమనుకుంటున్నారో, ఆ స్త్రీకి వెంట్రుకలు చాలా ప్రధానం. అదే స్త్రీని వెంట్రుకలు లేకుండా ఊహించండి, ఎలా ఉంటుంది? కాబట్టి తను చేస్తున్నటువంటి పాపపు పనికి ఆ వెంట్రుకలు ఎంతో ప్రధానం. కాబట్టి ఆ స్త్రీ తన యొక్క తల వెంట్రుకలను గురించి ఆలోచించింది. ఇదిగో, నేను నా జీవితంలో ఈ తల వెంట్రుకలకు ప్రాధాన్యతనిచ్చాను కదా, ఇక నుంచి ఈ తల వెంట్రుకలు దేని కొరకు? ప్రభు పాదాలు తుడవటం అనేటువంటిది చాలా గొప్ప అనేటువంటిది ఆలోచించింది. తల వెంట్రుకలతోటి ప్రభు యొక్క పాదాలు తుడిచిందండి. కాబట్టి ఇక్కడ ఆ సీమోను తోటి చెప్తున్నటువంటి మాటల్ని మనం గమనిస్తా ఉన్నాము. ఇంకా ఏమంటున్నాడండి? నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. వాళ్ళ యొక్క ట్రెడిషన్లో, యూదుల యొక్క ఆచారాల్లో కాళ్ళకు నీళ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా పత్రికల్లో రాసేటప్పుడు మీరు ఒకరినొకరు పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని అనే మాటలు చెప్తాడు. కాబట్టి అది అక్కడ ట్రెడిషన్ అనమాట, అది వాళ్ళకి అక్కడ కల్చర్. కాబట్టి ఇక్కడ కూడా మరి ఇంట్లోకి ఆహ్వానించేటువంటి వ్యక్తిని అలా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క కష్టం అనమాట, వాళ్ళ యొక్క ఆచరణ. మన యొక్క గృహాల్లో కూడా మనకి కొన్ని ఆచరణలు ఉంటాయి, అన్నీ కాదు కానీ కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? ముందు కాళ్ళు కడగం, ముందు దండం పెడతాం, నమస్కారం అండి. క్రిస్టియన్స్ అయితే వందనాలండి, ప్రైజ్ లాడండి అని చెప్తాం, ముందు వందనాలు చెప్తాం. ఆ తర్వాత ఏమంటాం? లోపలికి రండి అంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? కాళ్ళకి నీళ్లు బయట ఉంటే కడుక్కోమని చెప్తాం. చిన్నవాళ్ళు అయితే, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మనం ఏం చేస్తాం? దగ్గరుండి నీళ్లు పోస్తాం. కడుక్కున్న తర్వాత ఏం చేస్తాం? ఒక బ్లాంకెట్ ఇస్తాం. ఆ తర్వాత లోపలికి వచ్చి కూర్చోండి అంటాం. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. టైంను బట్టి, మార్నింగ్ అయితే టీ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజనం చేయమంటారు, సాయంత్రం వస్తే మళ్ళీ డిన్నర్ చేయమంటారు. ఇంకా ఈ విధంగా ఏ విధంగా చేతనైనా ఇదంతటిని మనం ఏమంటామంటే ఆతిథ్యము అంటాం. ఒక మాటలో ఏమంటాం దీన్ని చెప్పండి? ఆతిథ్యము చేస్తాం. ప్రభువారు మన పత్రికల్లో కూడా ఆ మాట చదువుతాం కదా, ఆతిథ్యము చేయ
మరొకటి. కాబట్టి ఆతిథ్యం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ యొక్క సీమోను ప్రభుకి అంతగా సరైనటువంటి పద్ధతిలో ఆతిథ్యం చేసినట్టుగా మనకి కనిపించట్లేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె ఏం చేస్తుంది? నా పాదములకు అత్తరు పూసెను. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. మరి తలకు నూనె మరి వాళ్ళ ట్రెడిషన్లో ఉందేమో. భోజనం చేయక మునుపు వాళ్ళు అలాగా తల మీద నూనె పోసుకొని అలా శుభ్రంగా ఉంటారేమో, మరి మనకు తెలియదు. మనం చేతులు కాళ్ళు కడుక్కోమంటాం కానీ తలకు నూనె పోసుకునే పరిస్థితి మనకు లేదు. ఒకవేళ వాళ్ళ దృష్టిలో స్నానం అయి ఉంటుందేమో, బహుశా స్నానం చేసి రండి అని చెప్తారేమో. మనం కొద్దిగా డీప్ అండర్స్టాండింగ్లోకి వెళ్తే ఇది ఇక్కడ కూడా ఉంటుంది. ఎక్కడంటే ఐగుప్తు దేశంలో కూడా ఉంటుంది. యోసేపు మరి అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడ ఫరో దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు తన సహోదరులకి వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తాడు. నిజానికి ఐగుప్తీయులు యూదులతోటి భోజనం చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అది వాళ్ళకి హేయమైనటువంటి కార్యంగా అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు అంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అలాంటిది అక్కడ యోసేపును బట్టి మరి తన యొక్క సహోదరులు వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకు భోజనం పెట్టినటువంటి ఒక విధానం అక్కడ జరిగిందనమాట. కాబట్టి కొన్ని కస్టమ్స్ అనేటువంటి వాక్యంలో మనకు అంత క్లియర్గా ఉండవు, కానీ ఇక్కడ మనం చదివినటువంటి విషయంలో మాత్రం ఆ కష్టం అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ ఆచరణ అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నీవు నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆ తర్వాత 47వ వచనం చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములకు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. కాబట్టి విస్తారముగా ఆమె ప్రేమించింది గనుక, విస్తారముగా ఇష్టపడింది గనుక, విస్తారముగా ఆమె ప్రేమించింది గనుక తన యొక్క విస్తారమైనటువంటి ఆస్తిని ఇవ్వగలిగినటువంటి జటామాంసి అత్తరపుడిని పగలగొట్టింది. ఆ రోజుల్లో ప్రభు వారు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు ఇయే తెలుసా మీకు? ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు అంటే ఏంటి? బట్టలు కదా, వస్త్రాలు ఆస్తిపాస్తులు. అందుకే కుదువు పెట్టుకునేటువంటి విషయంలో ఆ రోజుల్లో వస్త్రాలు కూడా కుదువు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మరి అలాంటిది లేదనుకుంటా. బహుశా ఉంటే ఎవరన్నా పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తారేమో. మరి ఆ రోజుల్లో మరి వస్త్రాలు కూడా అంత విలువ. ఇంకా ఆ రోజుల్లో ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఇంకా ఏమున్నాయంటే వాళ్ళు తాకట్టుగా తీసుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క అత్తరు బుడ్డీలు అనమాట. అత్తరు బుడ్డీలు ఆ రోజుల్లో ఎక్స్చేంజ్ చేసుకునేవాడు. డబ్బు కోసం వాళ్ళు అత్తరు బుడ్డీలు అటు ఇటు అమ్ముకునేటువంటి వాళ్ళు అనమాట. మరి తన దగ్గరికి అంత విలువైనటువంటి మరి జటామాంసి అత్తరు బుడ్డి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మరి తన దగ్గర ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి విషయాన్ని మరి ప్రభు కోసం అర్పించినటువంటి విషయంలో మనకేం అర్థమవుతుందంటే, తాను మిక్కిలిగా ప్రేమించింది గనుక, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాను. తర్వాత ఏమంటున్నాడు? ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును. కాబట్టి నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? నీవు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? విస్తారమైనటువంటి ప్రేమ, సంకుచితమైనటువంటి ప్రేమ. మరి దేవుని నేను విస్తారంగా ప్రేమిస్తున్నాను అంటే మన యొక్క విస్తార పాపములు క్షమింపబడినాయని మనం గ్రహించాలి. విస్తారమైనటువంటి పాపాలు క్షమింపబడినటువంటి వాళ్ళం విస్తారంగా ఆయనను ఆరాధిస్తాం, కన్నీటితో ఆరాధిస్తాం, హృదయపూర్వకంగా ఆరాధిస్తాం, ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఆరాధిస్తాం. ఇలా ఆరాధించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈమె సువార్త ప్రకటించేటువంటి పరిస్థితి, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ గురించి చెప్పబడుతుంది. ఈరోజు మనం కూడా ఈ యొక్క సువార్త ప్రకటనలో భాగంగా, సువార్త ప్రకటించేటువంటి విషయంలో భాగంగా మనందరం కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నామని వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ యొక్క విషయాలన్నింటినీ మనం ఆలోచించినప్పుడు, ఈ యొక్క విషయాలన్నింటినీ మనం స్టడీ చేసినప్పుడు మనకి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు?
మరియ యొక్క ఆస్తి, మరియ యొక్క ప్రేమ, దేవుని కొరకు మరియకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దేవుని ఆరాధించటం అనేటువంటిది. ఆయన యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వినడం, ఆయన యొక్క పాదాలకు అత్తరు పూసి ఆయనను ఘనపరచటం, ఆయనను మహిమపరచటం, తనకున్నటువంటి గొప్ప విషయాన్ని తీసుకొచ్చి ఆయన యొక్క పాదాల దగ్గర పెట్టడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యూదా ఇస్కరియోతు యొక్క మరి సంతోషము, యూదా ఇస్కరియోతు యొక్క మరి మనసు ఎక్కడ ఉంది అంటే ఎక్కడుంది? డబ్బు దగ్గర మాత్రం తిరుగుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి చివరిగా మనము ఒక వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 6:21. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ధనము అనే మాటను నేను ఇక్కడ ట్రెజర్ అంటున్నా. ఏమంటున్నాను? ట్రెజర్. సో నీ యొక్క మనసు ఎక్కడ ఉంటుందో అక్కడే నీ యొక్క హృదయము ఉంటుంది. నీ యొక్క ఆలోచన, నువ్వు దేన్నైతే ఇష్టపడుతుంటావో నీ మనసు అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరియ యొక్క మనసు ఎక్కడుందండి? నీ ధనం ఎక్కడ ఉండునో నీ యొక్క హృదయం అక్కడనే నీ హృదయం ఉండును అనేటువంటిది. ధనం అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నీ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు కూడా ఉంటుంది. నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? మరియ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటే ఏంటంటే ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వినటం. మరి మనము దాదాపుగా సంవత్సరం నుంచి మనం ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం సాయంకాలం మందు ఇక్కడ మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. మరియ వల్లే ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క మాటలు వినేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆయన యొక్క మాటలు వినడానికి నిజంగా వచ్చినటువంటి వాళ్ళని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఆయన నీ యొక్క హృదయంలో ఉండేటువంటి విషయాలను గమనిస్తాడు. ఇంత మేము ప్రయాసపడి చేస్తున్నప్పటికీ ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా మరి దేవునికి దూరంగా జీవించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరియ గ్రహించినటువంటి విషయాన్ని మార్తా గ్రహించలేదు. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో మరియలు ఉంటున్నారు, అదేవిధంగా మార్తలు కూడా ఉంటున్నారు. మరియ ఏం చేసింది? ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఈ మాటలు మనం యోహాను సువార్తలో నుంచి చూద్దాం. చూడండి, ఆమె ఎక్కడుందమ్మది? నువ్వు విస్తారమైన పనులు కలిగి ఉన్నావు అని ఉంటుంది. లూకా సువార్త అనుకుంటా కదా, లూకా 10. ఉత్తమమైనటువంటి దానిని ఎంచుకొనెను అనే మాట మనము చూస్తామన్నమాట. 10వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూస్తే, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కాబట్టి ఉత్తమమైనటువంటి విషయం ఏంటి అంటే ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాట వినటం. బహుశా నాకు తెలిసి ఇలా ఒక మీటింగ్ జరుగుతూ ఉందని అనుకుందాం. ప్రభు వారు వాక్యం చెప్తా ఉన్నారు, ఆయన శిష్యులు కూర్చున్నారు, ఆయన వాక్యం వినటానికి వచ్చినటువంటి ప్రజలు కూర్చున్నారు. యూదా ఇస్కరియోతు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? యూదా ఇస్కరియోతు ఆ ద్వారం దగ్గర, లేకపోతే
డబ్బులు వేసే వాళ్ళ దగ్గర అక్కడెక్కడ కూర్చొని తిరుగుతూ ఉంటాడు అనమాట. అక్కడెక్కడ ప్రభు వారు వాక్యం చెప్తా ఉంటాడు, నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ తీసుకెళ్ళి అక్కడికి పడిద్ది అంటే యూదా ఇస్కరియోతు ఏం చేస్తూ ఉంటాడు? జనంకెళ్ళి ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు యూదా ఇస్కరియోతుకి ఏం కావాలి? డబ్బు కావాలి, అంతే, డబ్బు కావాలి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుకు తెలియకుండా ఇంకా చాలా పనులు చేసి ఉంటాడు కదండి. డబ్బు సంచి కలిగినటువంటి వాడు కాబట్టి ఎన్నో పనులు చేసి ఉంటాడు. ఇంకా చివరికి ప్రభువునే అప్పగించే అంత స్థితిలో ఉన్నాడంటే ఇంకా ప్రభువుకు తెలియకుండా ఇంకా ఎన్నెన్ని పనులు చేసి ఉంటాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు డబ్బు సంచి యూదా దగ్గర ఉన్నది కనుక ఏమైనా కొని ఏమైనా తేమన్నాడని ప్రభువు చెప్పాడేమో అనే ఒకసారి ఒక మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, ఈరోజు 2 క్యారెక్టరిస్టిక్స్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు దేవుడి దగ్గర ఉన్న వాళ్ళే, ఇద్దరు దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళే. అయితే ఒకళ్ళు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు కేవలం డబ్బు గురించి మాత్రమే, పై విషయాల గురించి మాత్రమే, స్వలాభాన్ని గురించి మాత్రమే ఆలోచించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి నీ హృదయం ఎక్కడైతే ఉంటుందో, నీ డబ్బు ఎక్కడైతే ఉంటుందో నీ యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం వేళ మనం ఈ యొక్క ప్రార్థన ముగించుకోక మునుపు ఈ తీర్మానంతో, ఈ యొక్క ఆలోచనతోటి మనం బయలుదేరితే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏంటి యొక్క ఆలోచన అంటే, నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం దేన్ని కాంక్షిస్తుంది? నీ హృదయం దేన్ని కోరుకుంటుంది? ప్రభు సన్నిధిన, డబ్బునా? నీ హృదయం దేవుని యొక్క పాదాల దగ్గర, ప్రభు యొక్క పాదాల దగ్గర. నేడు ప్రభు యొక్క పాదాలంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క వాక్యమే.